నమస్తే, నేను ప్రభాకర్ నూటెంకి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 5,197 ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థులకు అందించారు. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 3 నెలల కాలంలోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉద్యోగాల నియామకాల సమావేశంలో ఆయన హాజరై వివిధ రంగాలకు సంబంధించిన 5,192 మంది ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. ఇందులో ఎక్కువ శాతం గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించారు. దేశంలో సర్పంచ్ నుండి ప్రధానమంత్రి వరకు ఎదగాలంటే విద్యనే ముఖ్యమని, అలాంటి విద్య టీచర్ల ద్వారానే వస్తుందని సీఎం అన్నారు. ఈరోజు చీఫ్ మినిస్టర్ లాగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అన్న గారు ఆన్ టు ద డయాస్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ స్టాండింగ్ ఓవేషన్. గట్టిగా చప్పట్లతో మీ సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు మన కోసం, మన ఆడపడుచుల కోసం, మన అన్నల కోసం, మన తమ్ముళ్ళ కోసం 6 పథకాలని తీసుకొచ్చి 3 నెలలు తిరగక ముందే 4 పథకాలని కూడా అందించినటువంటి ఘనత సాధించినటువంటి మంత్రి వర్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతాన్ని మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా లైఫ్ ని మీ చేతిలో పెట్టడానికి please welcome our honorable chief minister Mr. Revanth Reddy Anna onto the dais with a big round of applause. మనకి ఇంత గొప్ప నోటిఫికేషన్ ఇచ్చి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రేవంత్ అన్న గారికి మీరు ఏ రకంగా థ్యాంక్స్ చెప్తారో అలా గట్టిగా చప్పట్లతోని వెల్కమ్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలందరి పాలిటి పెన్నిది మా అన్న రేవంత్ అన్న. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును, విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దడానికి ఈ ఎల్బీ స్టేడియానికి వచ్చిన సోషల్ వెల్ఫేర్, టీచర్ ఉద్యోగ నియామకాలు, పోలీస్ నియామకాలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమంలో నాతో పాటు హాజరైన మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సీనియర్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. On to the stage, junior lecturer zoology we request Ms. T. Sunita onto the stage, degree lecturer physics. తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఒద్ది తెరీసా దీప్తి వీరు హైదరాబాద్కి చెందిన వారు. వారిని రావాల్సిందిగా కోరుతున్నాను వేదికపైకి. తర్వాత ఈ కృష్ణ తర్వాత కడారి వనజ గట్టిగా చప్పట్లు మనవాళ్లే అందుకుంటున్నారు. కడారి వనజ తర్వాత జాన్ రెడ్డి సోమిరెడ్డి గారు తర్వాత కొండపర్తి సంతోష్ గారు, వనజ గారి తర్వాత తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి మిస్